బాధుంటే భాష్యం బయటికి వస్తుంది అని మన తెలుగులో ఒక స్ట్రాంగ్ సామెత ఉంది. మీరు మీడియాలో చూసే ఉంటారు, ట్రంప్ ఈస్ అన్‌హ్యాపీ విత్ మోదీ అని. దానికిది ఎగ్జాక్ట్‌గా సూట్ అవుతుంది. డొనాల్డ్ ట్రంప్‌కి ఇండియా తీసుకున్న డెసిషన్స్ నచ్చకపోతే తన మాటల్లో కనిపిస్తుంది, టారిఫ్స్‌లో కనిపిస్తుంది అండ్ అలాగే వీసా రూల్స్‌లో కూడా బయటపడుతుంది. హాయ్, దిస్ ఇస్ వైష్ణవి. మ్యాటర్ సింపుల్గా చెప్పాలంటే, ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటుంది. రష్యా ఆయిల్ డిస్కౌంట్గా దొరికితే ఇండియాకి ఎనర్జీ స్ట్రాంగ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. కానీ యుఎస్ వ్యూలో ఆ ఆయిల్ పర్చేసెస్ వల్ల రష్యా ఎకానమీ ఇండైరెక్ట్లీ సపోర్ట్ అవుతుంది అని ఫీలింగ్. అందుకే ట్రంప్ ఓపెన్గా అన్నాడు, మోదీ నోస్ ఐఎమ్ నాట్ హ్యాపీ అని. దాని తర్వాత యుఎస్ సైడ్ నుంచి ఇండియన్ ప్రోడక్ట్స్ మీద హెవీ టారిఫ్స్ ఇంపోజ్ చేశారు. ఇది ఈగో క్లాష్ కాదు, క్లియర్లీ ప్రెషర్ టాక్టిక్. యుఎస్ వాంట్స్ ఇండియా టు అలైన్ విత్ ఇట్స్ గ్లోబల్ స్ట్రాటజీ, ఎస్పెషల్లీ ఉక్రెయిన్ వార్ కాంటాక్ట్స్లో. కానీ ఇండియా సైడ్ నుంచి క్లియర్, ఎనర్జీ సెక్యూరిటీ, ఎకానమీ, స్ట్రాటజిక్ ఆటోనమీ కాంప్రమైజేషన్ చెయ్యలేము అని. నరేంద్ర మోదీ గవర్నమెంట్ చెప్పింది ఒక్కటే, ఇండియా ఇంట్రెస్ట్ ఫస్ట్. సో ఇది ట్రంప్ వర్సెస్ మోదీ కాదు, ఇది పవర్, ట్రేడ్, ఎనర్జీ అండ్ గ్లోబల్ బ్యాలెన్సెస్ మధ్య జరుగుతున్న ఒక సీరియస్ డిప్లొమసీ గేమ్. ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారో మాతో కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కీప్ ఫాలోయింగ్ దిస్ పేజ్.